ఏపీ రోడ్లపైకి అకస్మాత్తుగా యమధర్మరాజు దిగొచ్చారు. ఎస్, భుజంపై గద, తలపై భారీ కిరీటం, మీసకట్టుతో యమధర్మరాజు వేషధారంలో ఓ వ్యక్తి, పక్కనే మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసే చిత్రగుప్తుడు వేషధారంలో మరొకరు రోడ్డుపై ప్రత్యక్షమయ్యారు. హెల్మెట్ ఏది? ప్రాణాలంటే అంత లెక్కలేనట్టుగా ఉందా? పదండి, ఇక మిమ్మల్ని నరకానికి తీసుకుపోతా అని యముడు హెచ్చరించారు. చిత్రగుప్త, ఈ అబ్బాయి హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు. ఆ అబ్బాయి డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు. వీరి పేర్లు మన లిస్టులో ఉన్నాయో లేదో చూడు, వెంటనే తీసుకుపోదామంటూ యముడు గర్జిస్తుంటే వాహనదారులు అవాక్కయ్యారు. ఇదంతా కలనా నిజమా అని ఒక్క క్షణం ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏంటి ఇదంతా నిజమే అనుకుంటున్నారా? ఏం లేదండి, జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా పోలీసులు చేసిన పని ఇదంతా. పోలీసు వారు ఎంతో విధంగా హెచ్చరించినట్టు మీరు ఇంత నిలిచకపోవడం ధర్మమా? అది బాగా చిత్రగుప్త ఒక్కసారి కాదు మనం క్షమిస్తూ ఈ రోజు వీడిని వదులుతాము. మళ్ళీ నెక్స్ట్ సారి మాత్రం వీడు హెల్మెట్ లేకుండా ధరించవద్దని పోరాటమైనది. మీరు హెల్మెట్ ధరించి ఇల్లు చేరవలసిందిగా కోరుతున్నాము. ఆమె కూడా హెల్మెట్ పెట్టుకోవచ్చు. నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీటు బెల్ట్ ప్రాణానికి రక్షణగా ఉంటుంది, సీటు బెల్ట్ ధరించండి అంటూ వినూత్నంగా అవగాహన కల్పించారు. యముడు, చిత్రగుప్తుడు, యమదూతల వేషధారణలతో కళాకారులతో డోన్ హైవేపై అవగాహన కల్పించారు. సీటు బెల్ట్ ధరించి వెళ్తున్న వాహనదారులకు పుష్పగుచ్చాలు అందజేశారు. సీటు బెల్ట్, హెల్మెట్లు ధరించకుండా వెళ్తున్న వాహనదారుల్ని యముడు, యమదూతల వేషధారణలో ఉన్న కళాకారులు హెచ్చరిస్తూ అవగాహన కల్పించారు. డోన్ ఆర్టీఓ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. అతివేగం వద్దు, ప్రాణం ముద్దు, హెల్మెట్ ధరించు, మరణాన్ని జయించు తదితర నినాదాలతో రద్దీ ప్రాంతాల్లో యమధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారంలో ఉన్న కళాకారులు ప్రచారం చేశారు. చిత్రగుప్త ఇతని బెల్ట్ వేస్తున్నందు వలన ఇతను ఏమి సంబంధం లేదు. యమపాసానికి పని కల్పించినందు వలన ఇతని మనం క్షమించుతూ మాసోత్సవాల్లో భాగంగా ఈ హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించే వారి కోసం ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టాము. ఇందులో మన యముడు, చిత్రగుప్తుడు మరియు ఈ భటులతో వీళ్ళని ఆపి ఎవరైతే సీట్ బెల్ట్, హెల్మెట్స్ ధరించారో వాళ్ళకి అభినందిస్తూ ఒక ఫ్లవర్ ని రోజులు చూస్తున్నాము. అలాగే ఎవరైతే సీట్ బెల్ట్ ధరించట్లేదో, హెల్మెట్ ధరించట్లేదో వాళ్ళని సున్నితంగా మేము హెచ్చరిస్తూ, అంటే హెచ్చరించడం అంటే మేము హెచ్చరించడం, మేము కేసులు రాయడం ఒకసారి మన ఎప్పుడు వేషధారలో ఉన్న ఇతరితో మనము వాళ్ళని ఒకసారి హెచ్చరించడం జరిగింది. సో ఈ ప్రోగ్రాము మీరు మీడియా ద్వారా అందరూ ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్తేనే అందరికీ అవగాహన వస్తుంది. ఈ ప్రోగ్రామ్ని చూసిన వాళ్ళందరూ కొంతమంది అయినా ఈ సీట్ బెల్ట్